భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు 2026 జూన్లో ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాశ్రయ నిర్మాణ పనులు శనివారం పరిశీలించారు. పనుల పురోగతి, పూర్తి కావాల్సిన నిర్మాణాలు తదితర అంశాలపై నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకు 86% ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయిందని చెప్పారు. విశాఖ నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ పెంచేందుకు దృష్టి సారించామని రామ్మోహన్ తెలిపారు. దీని యాక్చువల్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడనంటే డిసెంబర్ 2026 అని చెప్పారు. అప్పుడు ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి జిఎంఆర్ వారు డిసెంబర్ 2026 అని అంటే ఇది ఎట్టి పరిస్థితిలో జూన్ 2026కే కంప్లీట్ అవ్వాలని చెప్పిన తర్వాత టైం లైన్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ వర్క్ని ఇంకా స్పీడప్ చేసి అదే రకంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ గత 14 నెలలుగా చాలా శరవేగంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. నేను కూడా ఈ 14 నెలల్లో 7 సార్లు ఫిజికల్గా విజిట్ చేశాను. ప్రతి ఒక్క అంశం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రన్వే కానీ, టెర్మినల్ బిల్డింగ్ కానీ అన్నీ కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి ప్రతి ఒక్కటి కూడా డ్రైవ్ చేయడం జరుగుతుంది. పర్సంటేజెస్ వైజ్ తీసుకుంటే ఓవరాల్గా ప్రాజెక్టు తాలూకుది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ మనం 86% పూర్తి చేసుకున్నాం. అవసరమైనంత వరకు కొంత ముందుగానే దీన్ని ఫినిష్ చేసి ఆఖరి నిమిషంలో ఏవైనా చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తే అవి కూడా పూర్తి చేసుకోవడానికి మనకి సఫిషియెంట్ టైం ఉంటుంది. కాబట్టి మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఆపరేషన్స్ జూన్లోనే ఇక్కడ మొదలు కాబోతున్నాయి. జూన్ 2026 నుంచి ఇక్కడ ఫ్లైట్ల తాలూకా ఆపరేషన్స్ మొదలు కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీని యాక్చువల్ డేట్